కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. అంటే అంత ఎక్కువ లాభాలు గాని, అంత ఎక్కువ మంచి గాని, అంత ఎక్కువ చెడు గాని జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కానీ ఖర్చు విషయంలో చాలా ఇబ్బందులనేవి కలుగుతాయి ఈ వారమంతా గూడా. విజ్ఞతతో వ్యవహరించండి. మంచి తెలివితో ఆలోచించండి. ఆలోచించి వ్యాపారంలో రాబడి కూడా కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు కలిసి వస్తాయి మీకు. కాబట్టి కొత్త వాటి కోసం మీరు ప్రయత్నాలు చేయండి. మానసికమైనటువంటి బలమనేది చాలా ఉంటుంది ఈ వారమంతా గూడా. గురుబలం, రవి బలం చేకూరడం వల్ల మీకు మంచి లాభాలనేవి ఈ వారం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ వాహన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు. మరియు ఆర్థికంగా మీకు పురోభివృద్ధి అనేది కొంత అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భూ, గృహ, వాహన కొనుగోలు విషయం కూడా ఈ వారం చాలా శుభసూచకంగా ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా, కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందులనేవి పెరిగే అవకాశాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు అనేది పెరుగుతుంది. ఆదాయం అనేది కొంత తగ్గే అవకాశం ఈ వారం చివరలో మీకు ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. మరియు విదేశీ యానాలు చేసేవాళ్ళు కూడా మీ ప్రయత్నాలు చేస్తే దాంట్లో సఫలీకృత అవుతారు ఈ వారమంతా గూడా. విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు పాల్గొనేటువంటి వాళ్ళు మాత్రము కొంత అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళు కొంత కష్టపడే అవకాశం ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నది. మీ యొక్క ఏ పనైనా సరే చాలా నిదానంగా పూర్తి అవుతుంది. అది మీరు మనసులో పెట్టుకొని పని చేసినట్టయితే మంచి ఫలితాలనేవి కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి. మీ యొక్క గ్రహ దోష ప్రకారము మీరు లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభాలనేవి కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 9.